నమస్కారం అండి బామ్మగారు, ఏంటి ఇలా వచ్చారు? నా మనవడికి మీ స్కూల్లో చేర్పించడానికి వచ్చాను ప్రిన్సిపాల్ గారు. అలాగా, మంచిది బామ్మగారు. ఇంతకీ వయసు ఎంత? నా వయసు ఇంచుమించు 80 సంవత్సరాలు ఉంటుంది ప్రిన్సిపాల్ గారు. బామ్మగారు, నేను అడిగింది మీ వయసు కాదండి, మీ మనవడి వయసు ఎంత అని. ఓహో, అలా అడుగు మరి. నా మనవడి వయసు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. అయ్యో బామ్మగారు, ఇప్పటికే మీ మనవడి వయసు చాలా ఎక్కువైందండి. ఇప్పుడు నర్సరీలో అడ్మిషన్ అంటే కుదరదు మరి. అయ్యో, నర్సరీలో కాదు ప్రిన్సిపాల్ గారు, 1వ తరగతిలో చేర్చుకోండి చాలు. ఇంకా ఏ కాలంలో ఉన్నారండి బామ్మగారు? ఇంత వయసు వచ్చాక డైరెక్ట్ గా 1వ తరగతిలో అడ్మిషన్ కుదరదండి. ఇంకా చాలా ఉన్నాయి, రూల్స్ ఒప్పుకోవు. ప్లే స్కూలు, నర్సరీ, KG1, KG2 ఇవన్నీ అయ్యాకే అప్పుడు క్లాసు 1 అండి. ఏమిటండి ప్రిన్సిపాల్ గారు, నేను చెబుతున్నాను కదా, అవేవి నా మనవడికి వద్దండి. మీరు 1వ తరగతిలో చేర్చుకోండి చాలు. అబ్బా, ఈ ముసలిదానికి ఎలా చెప్తే అర్థమవుతుంది? సర్లేండి బామ్మగారు, ఓ పని చేయండి. KG1, KG2 ఫీజులు కట్టేయండి. ఆ తర్వాత డైరెక్ట్ గా 1వ క్లాస్లో మీ మనవడికి అడ్మిషన్ ఇచ్చేస్తాం. సరేలేండి ప్రిన్సిపాల్ గారు, ఆ క్లాసులన్నిటికీ 100, 116లో తీసుకొని మా వాడికి త్వరగా 1వ క్లాస్లో జాయిన్ చేసుకోండి. అయ్యో బామ్మగారు, 100, 116లో కాదండి, 1,50,000 కడితే మీ మనవడికి 1వ తరగతిలో అడ్మిషన్ దొరుకుతుంది. ఏంటి, నా మనవడు 1వ తరగతిలో చేరాలంటే 1,50,000 ఫీజు కట్టాలా? అవునండి బామ్మగారు, స్కూల్ ఫీజు 5,000, యూనిఫామ్ ఫీజు 5,000, ట్రాన్స్పోర్ట్ ఫీజు 10,000, ఫుడ్ అండ్ హాస్టల్ ఫీజు 40,000, స్పోర్ట్స్ ఫీజు 10,000, కంప్యూటర్ క్లాస్ ఫీజు 10,000. ఈ ఫీజులన్నీ పక్కన పెడితే అడ్మిషన్ ఫీజు 60,000, సెక్యూరిటీ డిపాజిట్ గా 50,000 కట్టి మీ మనవడిని క్లాసు 1లో, అదే 1వ తరగతిలో జాయిన్ చేసుకోవచ్చు. ఈ ఫీజులన్నీ కడతాను సరే, ఇంతకీ నా మనవడికి చదువు చెబుతారా లేదా? భలే వారండి బామ్మగారు, చదువు కావాలంటే వేరేగా మీరు ట్యూషన్లో పెట్టుకోండి. స్కూల్ టీచర్ దగ్గర పెట్టుకుంటే 20,000, ప్రైవేట్ టీచర్